నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పటివరకే చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్, వాళ్ళ సమస్యలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం వాటిని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు పాలిప్స్ ఒక లెఫ్ట్ నాజల్లో మేజర్ గా ఉంది, రైట్ నాజల్లో మైల్డ్ గా ఉన్నాయి. సర్జరీ కంపల్సరీయా? సో నేసల్ పాలిప్స్ ఎప్పుడైతే ఆల్రెడీ నేసల్ క్యావిటీ వరకు వస్తూ ఉంటాయో యూజువల్లీ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. సో అది మామూలుగా ఈ పాలిప్స్ అంటే పిలకలుగా ద్రాక్ష గుత్తుల్లాగా మనకి ముక్కు లోపల ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందువల్ల ఫామ్ అవుతాయి అంటే అది ప్రాబబ్లీ అలర్జీ వల్ల కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లోపల మనకి సైనసెస్ ఉంటాయి. ఆ సైనసెస్ నుంచి ఆ సైనసెస్లో ఉన్న శ్లేష్మ పొర ఎప్పుడైతే బాగా ఇరిటేట్ అవుతుందో, ఇన్ఫెక్షన్ ద్వారా బాగా వాచిపోయి ఉంటుందో, అప్పుడు ఆ శ్లేష్మ పొర ఏదైతే ఉంటుందో అది బాగా ఎక్కువగా ఫామ్ అయిపోయి అది పాలిప్స్ కింద మారుతుంది. సో అది బాగా ఇరిటేట్ అయినప్పుడు అలా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సైనసెస్ నుంచి ఫస్ట్ సైనస్లో ఫామ్ అయ్యి సైనస్ నుంచి నేసల్ క్యావిటీ లోపలికి అంటే ముక్కు లోపలికి కూడా అవి గుత్తులుగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అది ఆ సైనస్లో ఇనీషియల్ స్టేజ్గా ఎప్పుడు ఫామ్ అయి ఉంటే కనుక అది ఈవెన్ మనం వీ కెన్ ట్రై బై మెడికేషన్ కూడా. బట్ ఇన్ కేస్ అది ఆల్రెడీ పెద్దగా అయిపోయి సైనస్లు అన్నీ నిండిపోయి దాని నుంచి మళ్ళీ నేసల్ క్యావిటీ లోపలికి కూడా వచ్చింది అంటే కనుక అది కంపల్సరీగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది.